పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని చిన్న మసాలా, జస్ట్ సింపుల్ మసాలా ఏంటంటే కాస్త సోంపు, చూడండి సగం స్పూన్ సోంపు, అలాగే 1 స్పూన్ మిరియాలు. జస్ట్ వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అయిన తర్వాత చాపింగ్ బోర్డ్ పైన వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే వేడి ప్యాన్ లో నూనె తీసుకున్నాను. వేసిన తర్వాత ఇందులో మనం పసుపు వేసుకోవాలి, కాస్త ఉప్పు వేసుకోవాలి. నూనెలో ఉప్పు పసుపు వేస్తే మంచి కలర్ వస్తుంది, కింద అంటుకోదు, రుచి ఉంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. నూనె రాకుండా ఓన్లీ గుడ్లనే బయటకు తీసుకుంది. ఇదే వేడి నూనెలో ఇంక కొంచెం నూనె వేసేసుకుంది. ఉంది కదా కొబ్బరి నూనెని, ఇది కూడా. ఈ కొబ్బరి నూనెలో సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఈ లోపల మనం మిరియాలు, సోంపు క్రష్ చేసేసుకున్నాం. ఈ పౌడర్ తీసుకొని ఉల్లిపాయ మిశ్రమంతో పాటు వేసేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకున్న తర్వాత కాస్త వాటర్ వేసుకోవాలి. ఇలా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు కూడా వేస్తున్నాను, కారం. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని వేసేయాలి. అలాగే ఇందులో పైనుండి నిమ్మరసం వేసుకోవాలి. ఒక 2 minutes లో కుక్ అయిపోతుంది. కేరళ స్టైల్ ఎగ్ రోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో.